పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఓవరాల్ 2026 అంటే 2026 సంవత్సరం మొత్తం అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది. జనరల్గా వార్షిక ఫలితాలు ఎప్పుడు ఉగాది నుంచి ఉగాది వరకే చెప్తాము. కానీ చాలామంది ప్రేక్షక మహాశయులు అడుగుతున్నారు, మాకు ఇలా చెప్పండి, తెలియచేయండి అని. ఓవరాల్గా ఏ విధంగా ఉంటుంది, న్యూ ఇయర్ ఎక్కువ మంది సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి జనరల్గా అయితే వీటిలో ఆదాయ వ్యయాల గురించి తెలియచేయము. కానీ చాలామంది ఆదాయ వ్యయాలు కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఆదాయ వ్యయాలు అనేవి ఉగాది నుంచి ప్రారంభమవుతాయి. కానీ ఆదాయ వ్యయాలు అనేటటువంటివి ఉగాది ఏ రోజునైతే ప్రారంభమవుతుందో ఆ వారం ఆధారంగా చేసుకొని మనకు ఆదాయ వ్యయాలు అనేవి నిర్ణయించబడతాయి. ఈ సంవత్సరం మకర రాశి వారి యొక్క ఆదాయాన్ని కనుక తీసుకుంటే 2 ఆదాయం 8 వ్యయం ఉంది, 1 రాజపూజ్యం ఉంటే 2 అవమానం ఉంది. ఈ ఆదాయ వ్యయాలు చూసినటువంటి ప్రేక్షకులు ఎవరూ కూడా ఆదాయం తక్కువగా ఉంటే నిరుత్సాహపడకండి. ఎక్కువగా ఉన్నా పూర్తిగా ఆనందపడాల్సిన అవసరం లేదు. అన్నిటికీ కష్టే ఫలి, శ్రమ ఏవ చేతి, శ్రమ చేస్తేనే సమస్తమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా ఓవరాల్గా మకర రాశి వారికి నన్నే చూసి చెప్తున్నారా అనిపించేంత అత్యంత లోతైన విశ్లేషణాత్మక జ్యోతిష దృష్టితో అన్ని రంగాల వారికి వర్తించే విధంగా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దీంట్లో ఈ 2026 సంవత్సరం మకర రాశి వారి జీవితంలో మౌలికమైనటువంటి మార్పులు తీసుకొచ్చి శక్తివంతంగా ఎదిగే సంవత్సరంగా మారబోతుంది. 2026 సంవత్సరం మకర రాశి వారికి శబ్దం లేని మార్పులు, అంటే పెద్దగా హడావుడి లేనటువంటి మార్పులు జరగబోతున్నాయి. పైకి చూడటానికి పెద్దగా కనిపించకపోయినా లోపల మాత్రం జీవితం పూర్తిగా కొత్త దశలో మలుపు తిరుగుతూ ఉంటుంది. జనవరి 1 నుండి గురుడు, అంటే డిసెంబర్ నుంచే గురుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మనం జనవరి నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి జనవరి నుంచి అని చెప్తున్నాము. జనవరి 1 నుండి గురుడు మిథున రాశిలో సంచరించడం వలన మకర రాశి వారికి 6వ స్థానం అవుతుంది, 6వ స్థాన ప్రభావం అవుతుంది. ఇది శత్రువుల పరంగా కానీ, రుణాల పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కాంపిటీషన్లో కానీ, పని ఒత్తిడి వంటి అంశాలను ముందుకు తీసుకొస్తుంది. కానీ ఇది భయపడాల్సినటువంటి స్థానం అయితే మాత్రము కాదు. ఇది 6వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత పోరాడి సాధించాల్సినటువంటి సమయము, పోరాడి గెలిచే సమయము అని చెప్పాలి. 2026 సంవత్సరం మకర రాశి వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తే నష్టం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలానే శని మీనరాశిలో సంచరించేటటువంటి సమయంలో మీకు ఏ విధంగా ఉంటుందంటే సంవత్సరం అంతా కూడా మానసికమైనటువంటి గంభీరత పెరుగుతుంది అని చెప్పాలి. ఇంకా మాటలలో తగ్గింపు వస్తుంది, అంటే లిమిట్గా మాట్లాడటం అనేటటువంటిది కూడా జరుగుతుంది. అవసరం లేనటువంటి సంబంధాల గురించి మీ అంతటి మీరే దూరంగా పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. రాహువు కుంభంలోనూ కేతువు సింహంలోనూ సంచరించేటటువంటి సమయంలో ఆదాయం, వ్యయం, విలువ, గౌరవం గురించి కొత్త ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. ఇది ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు అనేటటువంటి దశ నుంచి నాకు నిజంగా ఏది అవసరము అనే దశకు తీసుకువెళ్ళేటటువంటి సంవత్సరంగా ఇది మారబోతుంది. 2026 సంవత్సరంలో మకర రాశి వారికి లోపలి బలాన్ని మొత్తాన్ని కూడా బయటకు తీసేటటువంటి సంవత్సరంగా ఉండబోతుంది. తర్వాత విద్య, పోటీ పరీక్షలు, సాఫ్ట్వేర్ నైపుణ్యాలు, క్రమశిక్షణ, ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా క్రమశిక్షణే ప్రధానమైనటువంటి విజయమంత్రంగా మారబోతుంది. విద్యార్థులైనటువంటి మకర రాశి వారు 2026 సంవత్సరం సులభమైంది కాదు, విద్యార్థులకి ఇది సులభమైంది కాదు. కానీ ఫలితాల పరంగా కనుక తీసుకుంటే చాలా విలువైన సంవత్సరంగా మారబోతుంది. జనవరి నుండి జూన్ వరకు గురుడు 6వ స్థానం అంటే 6వ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో చదువులో ఆటంకాలు కానీ, ఆలస్యం కానీ, దృష్టి చెల్లాచెదురైపోవటం కానీ, లేదా దృష్టి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పక్కకి వెళ్ళిపోవటం కానీ జరుగుతూ ఉంటాయి. ఇది చదివినా ఫలితం రావట్లేదు అనేటటువంటి భావన తరచుగా కలిగే అవకాశం ఉంటుంది. కానీ ఇదే కాలం మిమ్మల్ని గట్టిగా పోటీకి సిద్ధం చేస్తుంది. మెడికల్, ఇంజనీరింగ్, సివిల్ సర్వీసెస్, బ్యాంకింగ్, డిఫెన్స్, టెక్నికల్ పోటీ పరీక్షలు రాసేటటువంటి వారికి ఇది ఒక మంచి గైడింగ్ పీరియడ్గా మారబోతుంది అని చెప్పాలి.
జూన్ 1 తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించగానే మీ పరిస్థితి మొత్తము కూడా మారిపోతుంది అని చెప్పాలి. అప్పటి వరకు వేసినటువంటి శ్రమకు ఒక్కసారిగా ఫలితం కనిపించే అవకాశం వస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి మకర రాశి వారికి 2026వ సంవత్సరం పని ఒత్తిడి యొక్క తీవ్రత ఎక్కువైన స్కిల్స్ మాత్రము మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్తాయి. జాబ్ వైజ్గా సెక్యూరిటీ కూడా ఉండబోతుంది. జనవరి మే మధ్యలో కనుక తీసుకుంటే మేనేజ్మెంట్ ప్రెషర్ కానీ, డెడ్ లైన్స్ కానీ, మరలా చేసిన వర్క్ మరలా చేయాల్సినటువంటి పనులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ జూన్ తర్వాత కనుక తీసుకుంటే కంప్లీట్ అప్రిసియేషన్స్ అనేటటువంటివి కూడా వస్తూ ఉంటాయి. మీ యొక్క రోల్ కూడా మారిపోతూ ఉంటుంది. టీమ్ లీడర్గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసే వారికి పూర్తిగా అనుకూలంగా మారబోతూ ఉంది. తర్వాత నెక్స్ట్ కనుక తీసుకుంటే ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, పోరాటము మొదలైన వాటి గురించి కనుక మనం పరిశీలించినట్లయితే పోరాడితేనే స్థిరత్వం వస్తుంది అని చెప్పాలి. ఉద్యోగస్తులైనటువంటి మకర రాశి వారికి 2026వ సంవత్సరం ఒక పరీక్షా కాలంగా మారబోతుంది. మీ పని మీద భారం పెరుగుతుంది, కానీ సహాయం తగినట్టుగా అనిపిస్తుంది. సహాయం మీకు తగ్గినట్టుగా అంటే మీకు అనుకూలమైన సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. శని మీనంలో సంచరించేటటువంటి సమయంలో మాటల ద్వారా మీరు మీ యొక్క స్థానాన్ని నిలబెట్టుకోవాలి. జనవరి మే మధ్య ఆఫీస్ రాజకీయాలు, గ్యాసిప్స్ వంటి వెనక నుంచి వచ్చే మాటలు వినిపించవచ్చు. కానీ మీరు స్పందించకుండా మీ పనిలో మీరు కనుక నిలబడినట్లయితే అదే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. జూన్ తర్వాత గురుడు 7వ స్థానంలోకి రావడంతో అధికారుల యొక్క సహకారము, ప్రమోషన్ అవకాశాలు, కొత్త ఆఫర్లు కనిపిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకు 2026వ సంవత్సరం ఒక సంవత్సరం ప్రారంభంలో నెమ్మదిగా సాగిన సంవత్సరం మధ్యకొచ్చేటప్పటికి అత్యంత వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా సేవల రంగం కానీ, కన్సల్టెన్సీ కానీ, లాజిస్టిక్స్ కానీ, ట్రేడింగ్ కానీ, ఐటీ సపోర్ట్ వ్యాపారాలకు ఇది మంచి సంవత్సరంగా మారబోతుంది. భాగస్వామ్య వ్యాపారాలలో మాటల కన్నా కూడా డాక్యుమెంటేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి, మకర రాశి వారికి ఈ సంవత్సరం శ్రమ ఎక్కువైనా సరే దిగుబడి మాత్రము నిరాశపరచదు. నీటి నిర్వహణ, ఖర్చులు, నియంత్రణ కీలకంగా మారబోతూ ఉన్నాయి. కొత్త పంట ప్రయోగాలు చేస్తే జాగ్రత్త అవసరము, కానీ సంప్రదాయ పద్ధతుల వలన మీరు స్థిరమైన లాభాన్ని పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తర్వాత కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, వివాహ సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇవి బాధ్యతలలో సమతుల్యత పాటించాలి. 2026వ సంవత్సరం మకర రాశి వారికి కుటుంబ జీవితం బాధ్యతలతో నిండిపోతుంది అని చెప్పాలి. శని మీనంలో ఉండటం వల్ల సోదరులు, సమీప బంధువులు, కమ్యూనికేషన్ విషయాల్లో చాలా జాగ్రత్త అవసరము. మాటల వల్ల కాకుండా మౌనంతో సమస్యలను పరిష్కరించాల్సిన సమయం వస్తుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహ యోగం అనేది కనిపిస్తుంది. కానీ ఆలస్యంతో, తొందరపడి గనక నిర్ణయం తీసుకుంటే, అంటే ఆలస్యంగా అయినా జరుగుతుంది, తొందరపడి గనక నిర్ణయాలు తీసుకున్నట్లయితే తద్వారా వివాహంలో సమస్యలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఇంకా చెప్పాలంటే కొన్ని సర్దుబాట్లు కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి రాహుకేతు గ్రహాలు రెండూ కూడా మీ జన్మరాశికి 2వ స్థానంలో రాహు, 8వ స్థానంలో కేతువు యొక్క సంచారం కారణం చేత కొంచెం ఈగో సమస్యలు కూడా ఎక్కువగా తలెత్తే అవకాశాలు ఉంటాయి. పిల్లల విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, భవిష్యత్తు ప్రణాళికపై కానీ ఆలోచనలు ఎక్కువగా సాగుతూ ఉంటాయి. తండ్రి లేదా పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. ఇది భావోద్వేగాల కంటే బాధ్యతల వలన ముందుకు తీసుకెళ్లే సంవత్సరంగా మారబోతూ ఉంది. ఫైనల్గా పరిశీలిస్తే వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది, ఆధ్యాత్మికపరమైన పరిణతి ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే 2026వ సంవత్సరం మకర రాశి వారి క్రమంగా మెరుగుపడే సంవత్సరంగా మారబోతుంది. జనవరి మే మధ్య ఖర్చులు ఎక్కువగా ఉన్న జూన్ తర్వాత ఆదాయం బాగా స్థిరపడుతుంది అని చెప్పాలి. డిసెంబర్ 5 నుంచి రాహు మకర రాశిలో ప్రవేశించడం వలన మకర రాశి వారికి జీవిత దిశను మార్చేటటువంటి కాలాన్ని ప్రారంభిస్తుంది అని చెప్పాలి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కొత్త లక్ష్యాలు ఏర్పడతాయి, పాత అప్పులు, ఆర్థిక ఒత్తిడులు ఒక్కొక్కటిగా తగ్గిపోతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా తీసుకుంటే ఈ సంవత్సరం నిర్లక్ష్యం వద్దు, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా డయాబెటీస్తో ఉన్నటువంటి వారికి అసలు నిర్లక్ష్యం పనికిరాదు.
ఇంకా ఎముకలు, కాళ్ళు, నరాలు, నిద్ర సమస్యలు ఇట్లాంటివి రావచ్చు. క్రమశిక్షణతో కూడినటువంటి జీవనశైలి మకర రాశి వారికి చాలా అవసరము. క్రమశిక్షణతో కూడినటువంటి జీవనశైలి గొప్ప గొప్ప మార్పులు తీసుకొస్తుంది. ఆధ్యాత్మికంగా కనుక తీసుకుంటే ఇది ఈ 2026వ సంవత్సరం మకర రాశి వారికి చాలా గొప్ప మార్పులు, గొప్ప పరిణతి తీసుకొచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం కేవలం మాటలతో కాదు, మౌనంతో కానీ చేసే పనులతో కానీ మీ జీవితాన్ని మార్చేస్తుంది అనేటటువంటి భావన మకర రాశి వారికి కలుగుతుంది. 2026వ సంవత్సరం మకర రాశి వారికి పోరాటము, క్రమశిక్షణ, గుర్తింపు, స్థిరమైన భవిష్యత్తు అనేటటువంటి కర్మసిద్ధి సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండబోతుంది. ఇవి మకర రాశి వారికి సంబంధించినటువంటి వార్షిక ఫలితాలు. శుభం.